శ్రీమన్నూపురశంఖచక్రతులసీమాలాధరం కేశవం భ్రాజత్కుండలకంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకితవక్షసం మధురిపుం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్సుఖం భావయే పాథः సంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజः నూనాం పుణ్యకృతాం శుభావహ వపుః పాపీయసాం దుఃఖకృతో శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషవో భూషాంబరాలంకృతः జేయస్సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతో కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం రుణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయో యమస్య. గరుడ పురాణం పిండ పితృయజ్ఞం. శ్రీ మహావిష్ణువు యొక్క ప్రబోధ. అడిగేటటువంటి వ్యక్తి మహాత్ముడు గరుత్మంతులు వారు. ఆయన వేదమయుడు, సమస్తమైనటువంటి వేదములు ఆయన స్వరూపం. ఆయన దేవమయుడు, ఈయన వేదమయుడు. మహావిష్ణువు సాక్షాత్తు సమస్త దేవతాస్వరూపుడు కదా. ఈయనేమో సమస్త ఛందస్సులు వేదాలన్నీ ఈయన స్వరూపం. సుపర్ణోశ గరుత్మాన్ త్రివృత్తేశిరో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతేతనూర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞయం పుచ్చంఛందాగుస్యంగా నిధిష్ణయాశ్చభాయుజూగుం శనామ అని వేదాలు వర్ణిస్తూ ఉంటాయి గరుత్మంతుల వారిని గురించి. ఎన్నో విశేషాలు చెప్పారు. మానవులు ఈ లోకాన్ని విడిచిపెట్టేసి, ఈ దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఏ లోకంలో ఎక్కడ ఎలా ఉంటారు ఏమిటి అనే విశేషాలు మాట్లాడుతున్నాం మనం. ఎన్నో సామాన్యమైన విషయాలు చెప్పలేదు. గయా మహాత్మ్యాన్ని గురించి కూడా చెబుతున్నారండి. ఆ గయా మహాత్మ్యంలో గయాసురుడు అబ్బో మహాతపస్సంపన్నుడు. అతని యొక్క శరీరం పైన సమస్త లోకాల్లో అందరికంటే నేను పవిత్రుని కావాలి అని బ్రహ్మ వరాలు ఇచ్చాడు. కోరాడు, ఆయన ఇచ్చారు. అటు పరిస్థితుల్లో ఆయన శరీరం మీద యజ్ఞం చేశారు. శిరస్సు కదులుతూ ఉంటే యమధర్మరాజు గారు కుమార్తె అయినటువంటి ధర్మవ్రత ఆమె భర్త శాపం వలన శిల అయిపోతే ఆ శిల కూడా పెట్టారండి. అయినా వాడు కదులుతూనే ఉంటే గదాసురుడనే రాక్షసుడిని జయించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ గదుడనే రాక్షసుడు వాడి వెన్నెముక నుంచి తయారు చేయించినటువంటి గదను పట్టుకుని ఆయన ఆ శిరస్సు మీద నుంచుని ఉంటారు. ఆది గదాధర స్వరూపుడు శ్రీ మహావిష్ణువు అని గయాక్షేత్రంలో ప్రార్థించారండి. అలాంటి ఒకానొక దివ్యమంగళ స్వరూపం మనం ఈ రోజున ఆ విషయాలు వింటున్నాం. అసలు నాకు ఒక అనుమానం. ఈవిడ ధర్మవ్రత అనేటటువంటి యమధర్మరాజు గారి కుమార్తె చాలా గొప్పది. అటువంటి ఆమెకు భర్త శాపం ఎందుకు జరిగింది అనే విషయం మనం ఒక ఆలోచన. భర్త అరణ్యాల్లోకి పుష్పఫలాలు అవి తెచ్చుకుని ఇంటికి రాగానే శ్రమతో ఉన్నప్పుడు నిద్రపోయినట్ట. ఈ లోపల వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చారు. మామగారు వచ్చారని గౌరవించడానికి వెళ్ళి ఆయన గౌరవాలు సపర్యలు చేస్తున్న కాలంలో ఈయన అమాంతంగా నిద్రలేచి అకారణంగా ఆవిడ శాపం పెట్టాడండి. దానివలన ఆవిడ శిలైపోయింది అనే విషయం మనం ఇదివరకు విన్నాం. అయితే ఆవిడ కూడా నన్ను అకారణంగా నువ్వు శాపం పెట్టావు కాబట్టి నేను కూడా శాపం పెడుతున్నాను అంది. అంటే సూటిగా సాక్షాత్తుగా శాపం పెడతాం తగదని శంకరుడు ద్వారా నీకు శాపం వస్తుంది అనే శాపం పెట్టింది. ఆ రకంగా ఆ మరీచి మహర్షి ఆయన బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. ఆయన ఒక రోజున అరణ్యాల్లోకి సమిధలు తెచ్చుకోవడం, పుష్పాలు తెచ్చుకోవడానికి వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు ఉన్నారండి అక్కడ. వాళ్ళు వీడిని చూశారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే వారికి ఉండేటువంటి ఆనందం దానికి ఇతని దర్శనం ఇతను కనపడటం అనేది భంగకరమైందనే ఆలోచనతో
ఆ భార్య శాపం పెడతాడు శంకరుడు అని అంది కనుక ఆ మాట సార్థక్యం చేయాలి. ఆవిడ పతివ్రత, పతివ్రతా వాక్యం వ్యర్థం కాకూడదుగా. అందుకోసమని నీకు శాపం పెడుతున్నాము అని వాళ్ళు శాపం పెట్టారటండి. అదిగో ఆయనకి మరి ఆ రకమైనటువంటి శాపం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన చాలా బాధపడి పశ్చాత్తాపపడి పార్వతీ పరమేశ్వరుని ఇద్దరిని ప్రార్థించాడు. నేను చూడలేదు, పొరపాటు అయిపోయింది, క్షమించవలసింది అనంటే, సరే నీకు ముక్తి కలుగుతుందిలే అని ఈ రకంగా జరిగినట్టుగా ఈ మాటలన్నీ మనం వింటున్నామండి. దాని ప్రకారంగా ఒకానొకప్పుడు ఆ మరీచి మహర్షి, సరే ఇక మనకి శాప విముక్తి జరగటం చాలా కష్టం, మరి ఎప్పటికైనా నిష్కృతి ఉంటుంది అనేమో శంకరుడు అన్నారు. ఆ తనంతరతను నిష్కృతి నా దగ్గరికి అదంతా వస్తుందా, తపస్సు చేయడం మంచిది అని తపస్సు చేశాడు. చాలా భయంకరమైన తపస్సు చేశాడు అనుకోండి. ఆ తపస్సుకి మనిషి ఏమైనాడంటే నల్లబడిపోయినాడు. చాలా శరీరం శుష్కించిపోయింది, అలా ఉన్నాడనమాట. భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. తరువాత ఆయన ఈ శిల దగ్గరే తపస్సు చేశాడు. శిల అంటే భార్యే. తర్వాత ఆ శిల మీద అడుగు పెడితే అతని పాపాలన్నీ పోయి మళ్ళీ తెల్లగా మళ్ళీ మారిపోయినాడు మనిషి. ఈ లోపల సాక్షాత్తు మహావిష్ణువు దర్శనమిచ్చారు. ఏమయ్యా, ఏమిటి నువ్వు తపస్సు చేస్తున్నావు? తపస్సుకు సంతోషించాను, నువ్వు వరం అడిగితే కోరితే కోరు, తప్పకుండా ఇస్తాను అని అన్నారు. సరే, అదృష్టం, నా శాప విముక్తి కలగాలి నాకు. మా భార్య నన్ను శపించింది, ఆ శాప విముక్తి కోసమని తపస్సు చేశాను నేను. తమ అనుగ్రహం ఉంటే తప్పకుండా అన్ని పనులు జరుగుతాయి కదా అనంటూ ఇలా చెప్పాడు. సరే, తర్వాత మాట్లాడుతూ, నా భార్య ధర్మవ్రత, ఆవిడ నా శాపం వలన రాయైపోయింది, ఆవిడ పరమ పవిత్రురాలై ఇక్కడ ఈ గయాక్షేత్రంలో పితృదేవతలకి వారు ఏదైనా నరకాదులు ఉన్నా సరే వారు వచ్చి ఇక్కడికి వచ్చి శ్రాద్ధం పెట్టడం కానీ పిండ ప్రదానాదులు చేయటం కానీ చేసినట్లయితే వాళ్ళకి మోక్షం రావాలి. మరి అటువంటి శక్తి సామర్థ్యాలన్నీ కూడాను ఆమెకు మీరు ఇవ్వాలి అని, ఇలాంటివి తనకు కూడా శాప విముక్తి కలగాలి అంటూ ఇవన్నీ ప్రార్థించినట్టుగా శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెప్పారు. అదృష్టవశాత్తు మరీచి మహర్షి శాప విముక్తుడైపోయినాడు. సరే, ఇలా ఉంటూ ఉండగా అక్కడ గయాక్షేత్రంలో మరొక విశేషం, పాండుశిల అని ఒక శిల ఉందండి. ఇప్పుడు ఒక శిల చెప్పాం మనం. ఆమె ధర్మవ్రత, యమధర్మరాజు గారు కూతురు. భర్త శాపం వలన అహల్య ఏ రకంగా గౌతమ మహర్షి శాపం వల్ల రాయిపోయిందని మేము రామాయణంలో వింటున్నాము, ఆ రకంగా ఇక్కడ ఈవిడ కూడా ధర్మవ్రత కూడా శిల అయిపోయింది అనుకున్నాం కదా. ఆ శిలావృత్తాంతం మనం విన్నాం. మరొక శిలావృత్తాంతం ఉందండి ఇక్కడ. అది పాండుశిల అంటారు దీని పేరు. అంటే తెల్లగా ఉంటుందన్నమాట. గయలో పుష్కరిణి ఒక నది, చాలా జలం ఉంటాయి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది జలం. పుష్కరిణి అంటే మామూలుగా ఒక చెరువులాగాను తటాకంలాగాను అలా ఉండేదాన్ని పుష్కరిణి అంటూ ఉంటారు. పుష్కరిణి అంటే నదుల పేరు కూడా పెట్టుకోవచ్చు, కానీ ఒకనొక పుష్కరిణి ఇది. అక్కడ స్నానం చేసి పిండ ప్రదానం చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సశరీర స్వర్గం, ఈ శరీరంతో స్వర్గలోకానికి వెడతారు అని చెప్పారు మహావిష్ణువు గరుత్మంతుల వారితో. సశరీర స్వర్గమా? ఇది ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఎవరైనా ఈ దేహాన్ని విడిచిపెట్టేసేసి ఆ తర్వాత ఇంకో దేహంతో వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళాలి, కానీ ఈ శరీరంతో స్వర్గలోకంలోకి వెళ్ళడం అనేటటువంటిది ఎక్కడా చూడలేదండి. చూడకపోలేదు, నచికేతుడు అలాంటి వాడే కదండి. అతను స్వర్గలోకంలోకి వెళ్ళిపోయినాడండి. సశరీర ఏవ స్వర్గం లోకమేతి అని కాటకం బాగా చెబుతుంది అతని గురించి, చాలా గొప్పగా చెబుతుందండి. సశరీరంతో స్వర్గలోకంలోకి వెళ్ళిపోయినట్టండి ఆయన అతను అని నచికేతుడు వెళ్ళాడు అక్కడికి. తండ్రి గారి యొక్క ఆజ్ఞానుసారంగా
అక్కడికి నాయనా నువ్వు యమధర్మరాజు గారికి ఇస్తున్నాను, నువ్వు వెళ్ళవలసింది. తగుమ్మ కుమారకం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ. ఆ యజ్ఞదక్షిణలు ఇస్తున్న సమయంలో అతనికి శ్రద్ధ వచ్చిందిటండి. అయ్యో నాన్నగారు చాలా గొప్ప క్రతువు చేస్తున్నారు, సర్వస్వ దక్షిణాకమైనటువంటి యాగం ఉండేది. కాళిదాస్ చెప్పారు ప్రభు, సవిశ్వజితమాజహ్రే యజ్ఞం సర్వస్వ దక్షిణం ఆదానం హి విసర్గాయ సతాం వారిముచామివ అన్నాడండి. ఆయన సమస్త రాజులని జయించాడు, జగచ్చక్రమంతా జయించాడండి. రఘు మహారాజు అంటే మామూల. దానివలన వచ్చిన ధనాన్ని అంతటినీ కూడాను దానం చేశాడు. యజ్ఞానుష్ఠాన కాలంలో బ్రాహ్మణోత్తములకు అందరికీ కూడాను దానం చేసేసాడండి. అంటాడు మహాకవి కాళిదాసు, మహాత్ముల యొక్క సంపాదన అలాగే ఉంటుంది కదా. త్యాగం కోసమని, దానం కోసమని, ధర్మం కోసమని మహాత్ములు సంపాదిస్తారు, కానీ దాచిపెట్టుకుందామని సంపాదించారండి మహాత్ములు. రఘుమహారాజు కూడా అలాంటి వాడే. ఆ రకంగా సర్వస్వాన్ని కూడాను దానం చేశాడు. అటువంటి క్రతువే చేస్తున్నాడు ఈ గౌతమ మహర్షి. ఆయన చేస్తుంటే ఆయన కుమారుడికి నాన్నగారు గోవుల్ని ఇస్తున్నారు. కఠోపనిషత్తులో ఉంది, పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరింద్రియా ఆనందానామతే లోకా స్థాను సగచ్చతి తాదతు. అయ్యో నాన్నగారు ఇలాంటి దక్షిణ ఇస్తున్నారేమిటి యజ్ఞానికి? యజ్ఞానికి దక్షిణ పుష్కలంగా ఉండాలి, లేకపోతే యజ్ఞం హతో యజ్ఞ స్వదక్షిణ అన్నారండి. దక్షిణ భార్య అండి, యజ్ఞపురుషునకు భార్య దక్షిణ. కాబట్టి ఆమె యొక్క స్థితిగతులు బాగా ఉండాలి. ఏమిటిది అని అనుకున్నాడు. ఆయన ఇస్తున్నటువంటి గోవులు ఎలా ఉన్నాయంటే పీతోదక, పీతం ఉదకం యాభిస్త పీతోదక అన్నారు. అంటే ఎప్పుడో నీళ్లు తాగేవి ఇవి, అంటే ఇప్పుడు నీళ్లు కూడా తాగలేవన్నమాట. జగ్ధతృణా, జగ్ధం తృణం యైస్తాహ యాభిస్తాహ జగ్ధతృణ పీతం ఉదకం యాభిస్తాహ పీతోదకా దుగ్ధదోహా, పితకబడినటువంటి దోహం పాలు కలిగి ఎప్పుడో పాలు ఇచ్చినాయి. దుగ్ధం దోహం యాశాంతా, అట్లా. నిరింద్రియా అంటే నిర్గత ఇంద్రియ శక్తి యాభ్యస్తా నిరింద్రియా. అయ్యో ఇదేంటండి బాబు, ఇలాంటివన్నీ ఇస్తున్నాడండి. ఇలాంటివన్నీ ఇస్తుంటుంటే దానివలన ఆ క్రతువుకి ఏం ఫలం వస్తుందండి అని అప్పుడు అతను మాట్లాడుతూ నన్ను కూడా ఎవరికన్నా ఇవ్వండి అని అనటం, దానివలన యమధర్మరాజు గారికి నేను పంపిస్తున్నాను అని ఆయన అనటం, అట్లాగే ఈయన వెళ్ళటం. అక్కడ తం వై ప్రవసంతం గంతా సేతుహోవాచ, అక్కడ ఆకాశవాక్కు మాట్లాడుతుంది మధ్యలో. కానీ భయం వేస్తోంది ఆ పిల్లవాడికి. నాన్నగారు నన్ను యమలోకానికి ఇస్తున్నారు, అయ్యో యమలోకం అంటే అందరికీ భయం కదా, నేను ఇంకా చిన్న వయస్సులో ఉన్నాను అని పాపం తటపటా ఇస్తున్నాడు. అట్టి స్థితిలో ఆకాశవాక్కు ధైర్యం చెబుతోంది, నాయనా నువ్వేం భయపడమాక, తగుమ్మ కుమారగం సంతం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధా వివేశ. అతనికి ఆకాశవాక్యం ఏం చెప్పిందంటే తం వై ప్రవసంతం జగామ, ఆ యమధర్మరాజు గారు నువ్వు వెళ్ళేటప్పటికల్లా ఇంట్లో ఉండడు, 3 రోజులు ఉంటావు, ఆ తర్వాత వస్తాడు. ఈ లోపల నిన్నెవరూ పట్టించుకోరు. అతిథి వచ్చి 3 రోజులు ఇంట్లో ఆహారం లేకుండా ఉన్నట్టయితే యజమానునకు సర్వ అనర్థములు సంప్రాప్తమవుతాయి. దానివలన ఆ అనర్థాన్ని పోగొట్టుకోవడం కోసం వరాలిస్తాను అని అంటాడు. తస్య స్మతిస్రో రాత్రిర్నాశ్వాన్ గృహే వసతాత్ సయిదిత్వా పృచ్ఛేద్ కుమారగతి రాత్రిరవాత్సీరితి. ఏమో ఎన్నాళ్ళయింది వచ్చి, ఏమిటి నువ్వు అసలు ఇలా వచ్చావు? అమాంతంగా భూలోకంలోంచి వచ్చేసాడండి. పంచి కట్టుకొచ్చాడో లేదా ప్యాంట్ వేసుకొచ్చాడో తెలియదు. అరే ఇదేంటి ఇలా ఎవరో రాదే మన లోకంలోకి. అప్పుడు 3 రోజులైందని చెప్పు, నువ్వేం భయపడమాక, నీకేం భయం లేదు. సైదిత్వా పృచ్ఛేత్ కుమారగతి రాత్రి రవాత్సీరితి. ఏమోయ్ ఎన్నాళ్ళయింది మా ఇంటికి వచ్చి, నువ్వు మొదటి రోజున మా ఇంట్లో ఆహారం ఏమిచ్చారు? ఏమైనా ఇడ్లీ పెట్టారా, ఉప్మా పెట్టారా, కాఫీ ఇచ్చారా అని అడిగాడండి. అంటే ఏమి ఇవ్వలేదన్నాడు. ప్రజాంత ఇది కింద్వితీయామితి పశువుస్త ఇది కింతృతీయామితి సాధుకృత్యాంత ఇది. అయిపోయింది మనిషి పని.
మొదటి రోజున ఆహారం లేకుండా నీ ఇంట్లో ఉండటం చేత నీ ప్రజా సంపదను అంతటిని కూడా నేను తినేశానన్నాడు. అంటే ప్రజలు ఉంటారు, ప్రయోజనం లేదు. పరమాత్మ ఏం చెప్పారు, వీళ్ళందరినీ కూడాను నేను ఎప్పుడో నా ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఉన్నారు నేను అని చెప్పాడు కౌరవులందరినీ. యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు అర్జునుడు. అర్జున, వీళ్ళందరి యొక్క ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి, ఇదివరకే ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఇంచుమించుగా మృతప్రాయులు, సంచరిస్తున్నారు కానీ అధర్మ పురుషులు ఇప్పుడు అట్లాగే ఉంటారు. వాళ్ళు మృతప్రాయులు. వాళ్ళ మీద నువ్వు బాణం వేస్తే నీ బాణానికి వాళ్ళు పోయినారు అని రేపుదన పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. ఆ కీర్తి నీ కోసం నీకు ఇస్తున్నాను నేను, అందుకోసం యుద్ధం చేయమంటున్నాను సుమా అని చెప్పారు పరమాత్మ అర్జునుడితో భగవద్గీతలో మాట్లాడిన మాటలో. అట్లా ఇక్కడ కూడా ఆ ప్రజల యొక్క అధర్మం వల్ల కలిగేటటువంటి హాని లాంటి హాని అన్నమాట. తిందిది ఆమెతి పశువు సంపదను తినేశానన్నాడండి. 3వ రోజు తీసుకోవడం వలన, ఆహారం పుచ్చుకోకుండా ఉండటం వలన ఏం నష్టం వచ్చింది? నీ సాధు కృత్యాలు పుణ్యాలని కూడా పోయినాయి అన్నాడండి. పుణ్యాలు పోయిన తర్వాత ఆ మనిషి ఎందుకండి? అప్పుడు ఏం చేయాలో తోచక నమస్తే అస్తు భగవ ఇతి హోవాచ, భగవహాన్ని సంబోధించాడు. పిల్లవాడండి, కుర్రవాడండి. యమధర్మరాజు అంతటి వాడు, ఆయన సర్వజ్ఞుడు, బ్రహ్మవేత్త అని శంకరాచార్యులు వారు చాలా గొప్పగా చెప్పారు ఆయన గురించి. అటువంటి వాడు ఈ పిల్లాడికి నమస్కారం పెట్టాడు. ఎందుకంటే తను చేసిన అపచారాన్ని ఇప్పుడు వరాలు ఇచ్చి పోగొట్టుకోవాలి, అందుకోసం అన్నమాట. వరం వృణీష్వేతి పితరమేవ జీవన్నయానీతి, ద్వితీయం వృణేష్వేతి ఇష్టాపూర్తయోర్మేక్షితిం బ్రూహీతు హోవాచ అన్నాడండి. మొదటి వరంలో అడిగాడు, మా నాన్నగారికి నాకు సౌమనస్యం ఉండేటట్టుగా చూడమన్నాడు. ఏమిటి సౌమనస్యం? ఈయనేమో యమలోకంలోనూ, ఆయనేమో భూలోకంలోనూ. ఏమిటి సౌమనస్యం అంటే అర్థం ఏమిటి? నన్ను మళ్ళీ భూలోకంలోకి పంపించేసేయి మా నాన్నగారి దగ్గరికి. ఏదో కోపం వచ్చి నన్ను నీ దగ్గరికి పంపించారు, కానీ తర్వాత పశ్చాత్తాపడుతూ ఉంటాడు మా నాన్న. కాబట్టి నన్ను పంపించు, వెళ్ళిన తర్వాత నన్నేం అనకుండా ఉండేట్టుగా అనుగ్రహించు అన్నాడు. సరే ఇస్తున్నానని చెప్పాడు. చివరికి 3వ వరం అడగాల్సి వచ్చేటప్పటికల్లా ఆయన ఆత్మవిద్య కావాలి అని అడిగాడండి. అప్పుడు ఆ సమయంలో, నాయనా నువ్వు చాలా చిన్నవాడివి, అసలు ఇంక నీకు రఘువంశం కూడా వచ్చలేదు, కావ్యాలు కూడా చదువుకున్నట్టు కనపడలేదు, నీకు అధ్యాత్మ విద్య నేను చెప్పడం ఏమిటాయా అని అడిగాడు. అంటే అలా కాదండి, మీరు చాలా గొప్పవారని విన్నాను నేను అంటూ ఇలా మాట్లాడటం, ఆయన అధ్యాత్మ విద్య చెప్పడం. ఆ కఠోపనిషత్తు అంతా బ్రహ్మ విజ్ఞానమే కదండి ఇది. ఇలాంటివన్నీ మనం విన్నాం. అంటే నాకు సశరీర స్వర్గం అనేటప్పటికల్లా గుర్తొచ్చిన ఈ మాటలు. కాబట్టి పాండుశిల చూసారా, అక్కడ తీర్థంలో స్నానం చేసిన వాళ్ళు సశరీర స్వర్గం అంటండి, వాళ్ళు స్వర్గలోకంలోకి వెళ్ళిపోతారు. అలాంటిది ఇది ద్వాపర యుగాంతంలో అక్కడికి ధర్మరాజు గారు వచ్చాటండి. ధర్మరాజా? అయ్యి బాబోయ్, ఆయన వచ్చి ఆయన శ్రాద్ధం పెట్టడం కోసం వచ్చాటండి. శ్రాద్ధం పెడుతున్న సమయంలో వాళ్ళ నాన్నగారు పాండు మహారాజు గారు స్వయంగా వచ్చి, అబ్బాయి నా చేతిలో నీ పిండం పెట్టరా అని అడిగాటండి. అంటే పెట్టలేదు ధర్మరాజు. అదేమిటండి, తండ్రి గారు అడిగితే పెట్టకపోవటం ఏమిటండి? అది కాదయ్యా, తండ్రి గారి మీద గౌరవం లేక కాదు, శాస్త్రం మీద గౌరవం ఆయనకి ఏమని చెప్పింది? దర్భల మీదే, పాండుశిల మీదే అక్కడ పెట్టాలి అని ఉందండి పిండం. అంతేగాని తండ్రి గారు చేయి పెట్టాడు కాబట్టి చేయిలో పెట్టాలని దాన్ని లేదు. ఆయన పెట్టల. ఆయన సంతోషించాడు పాండు మహారాజు. నాయనా నువ్వు నాకు ఇక్కడ పిండ ప్రదానం చేయటం చేత, పిండం ఇవ్వటం చేత నాకు చేతిలో పెట్టడం నాకు కావాల్సింది ఇది కాదురా, నువ్వు శాస్త్ర ప్రకారంగా పాండుశిల మీదే పెట్టు అని ఆయన అంగీకరించారు. తర్వాత ఆయన సంతుష్టుడైపోయి, నీకు నేను వరాలు ఇస్తున్నాను అని చెప్పేటండి. ఆయన ఏమనిచ్చాడు? నిష్కంటకంగా రాజ్య పరిపాలన చేస్తావు నువ్వు అన్నాడు. ఒకటే మాట్లాడి ధర్మరాజు గారు రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా శత్రువులంటూ ఉండటానికి అవకాశాలు లేదు. ఉత్తమ లోకాలన్నిటి కూడా పొందుతావు నాయన, నీ సోదరులతో నువ్వు సశరీర స్వర్గంలోకంలోకి వెళ్ళిపోతావు అన్నాడు. అంతే, ఒకటే మాట. అదే కాకుండా మరొక దివ్యమైనటువంటి వరం ఇచ్చాడు.
ధర్మరాజు గారు నరకలోకంలో ఉన్న వాళ్ళని చూస్తే వాళ్ళందరూ కూడా నరకలోకంలోంచి బయటకు వచ్చేస్తారు. ఒకటే గుర్తు చూపించారు తీసుకెళ్ళి చివరిలో. అక్కడ ఆయనతో చూస్తే చాలా ఆయన అబ్బా ఏం పుణ్యపురుషుడండి. మరి ఎన్ని పాపాలు మరి వాళ్ళకి ఎలా పోయినాయో, అంటే ఎంత పుణ్యపురుషుడై ఉంటే అలాంటి గొప్ప జరిగిందండి. మరొక రహస్యం చెప్పమంటారా? రాజ్యభ్రష్టుడై అరణ్యాల్లోకి వెళ్ళిపోతున్నాడు పాండవులు. సంజయుడితో మాట్లాడుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. సంజయ, పాండవులు ఎలా పెడుతున్నారు, వెళ్ళేటప్పుడు ఏమిటి వాళ్ళ బాధ, మనస్సు ఎలా ఉందో నువ్వు ఏమైనా చెబుతావా అని అడిగాడు. అలాగే అన్నాడు. ఏమిటని అడిగాడు. ధౌమ్య మహర్షి రౌద్రసామలు చదువుకుంటూ వెళ్ళాటండి. ముందు నడుస్తున్నట్ట రౌద్రసామల ఆయన చదువుతున్నట్ట. అంటే ఇదంతా శ్మశానమైపోతుంది అని దానికి అర్థం అన్నమాట. రౌద్రసామల అవి చదివేటండి. తర్వాత అర్జునుడు ఎలా వెళ్ళాడని అడిగాడు. ఇలా ఇసుక జిమ్ముకుంటూ పోయినట్టండి. అదేమిటండి దానికి అర్థం ఏంటని అడిగాడు. ఆయన శర పరంపర బాణ పరంపర ఇక్కడ హస్తినాపురం మీద అలా పడుతుంది దానికి అర్థంట. ధర్మరాజు ఎలా వెళ్ళాడని అడిగాడు. అలా కళ్ళు కట్టుకుని అలా కళ్ళు మూసుకుని వెళ్ళాడన్నట్ట. అదేమిటి దానికి అర్థం ఏంటని అడిగాట. ఆయన కళ్ళు తెరిచినట్టయితే ఆ దుఃఖానికి అంతా మాడిపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా. అబ్బా, భీముడు అసలు చెప్పక్కర్లేదుగా. అసలు వాడు ఎప్పుడో శపథం చేసి వెళ్ళాడుగా. ఏమైనా సరే వాడి శపథానికి ఎప్పుడూ తిరుగులేదు అసలు. అట్లాగే నకుల సహదేవులు కూడా ఏవో చెప్పారు. ఆ రకంగా ధర్మరాజు గారంటే అంత పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు యక్షుడు వచ్చి యమధర్మరాజే యక్షుడంటే తండ్రే వచ్చి పరీక్ష చేయటం కోసమని యక్ష ప్రశ్నలు లేదు, చివరిలో చాలా ఆనందపడి అనుగ్రహించాడు చివరిలో. అలాగా యమధర్మరాజు గారి కుమారుడు అంశం కదండి ధర్మరాజు అంటేను. అందువలన నీ కంటితో నువ్వు గనక నరకంలో ఉన్న వాళ్ళని చూచినట్లయితే వాళ్ళందరూ ఉత్తమ లోకాల్లోకి వెళ్ళిపోతారని వరం ఇచ్చాడు తండ్రి పాండు మహారాజు గారు. అదిగో అది కథ. అందువలన ఆ రకమైనటువంటిది అక్కడ పాండుశిలా వృత్తాంతం. షడ్గయ అని ఒక శ్లోకం చెప్పారండి. గయా గయో గయా గయో గదాదిత్యో గాయత్రీ చ గదాధర గదా గయా సురశ్చైవ షడ్గయా ముక్తిదాయకాదాయ అన్నారండి. 6 గకారంతో ప్రారంభమైనవి 6 ఉన్నాయన్నాడు. గయాక్షేత్రం, గయాసురుడు అంటే గయుడని ఒక రాజు, గయాలోలమని ఒక క్షేత్రం, అలాగే గయాదిత్యుడని కూడా అంటారు ఇంకోటి, గాయత్రి క్షేత్రం తీర్థం, గదాధరుడు శ్రీ మహావిష్ణువు, గద, ఈ పేర్లతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం అనేది ఈ గయాక్షేత్రం. ఈ గయాక్షేత్రాన్ని, ఈ గయోపాఖ్యానాన్ని ఎవరైతే వింటారో ఎవరైతే పఠిస్తారో శృణుయాద్వా శ్రద్ధయాద్వాస్తు గయాఖ్యానం ఇదం పుణ్యం యః పఠేతు సతతన్వర శృణుయాతు శ్రద్ధయా యస్తు సయాతి పరమాంగతం. ఎవరైతే శ్రద్ధగా వింటారో, ఎవరైతే శ్రద్ధగా పఠనం చేస్తారో, ప్రపంచకానికి అందిస్తారో వాళ్ళు తప్పకుండా ఉత్తమ లోకాల్లో ఉంటారని చెప్పడంలో సందేహం లేదన్నారు శ్రీ మహావిష్ణువు. పాఠయేద్వా గయాఖ్యానం విప్రేభ్య పుణ్యకృతం నరః గయాశ్రాద్ధ కృతం తేన సునిశ్చితం. ఎవరైతే ఈ గయాశ్రాద్ధాన్ని, ఈ గయోపాఖ్యానాన్ని, ఈ గయాక్షేత్ర మహిమని గురించి ఎవరైతే అందరికీ తెలియజేస్తారో బ్రాహ్మణోత్తములకి వాడు సమస్తమైనటువంటి దానాలు చేసిన మహాపుణ్యం వస్తుంది అని చెప్పారండి. గయామాహిమానంచ అభ్యసేద్య సమాహిత తేన ఇష్టం రాజసూయేన అశ్వమేధేన నారద మహర్షి సనత్కుమారులు వారు చెప్తున్నారు. నారద మహర్షి ఈ గయా మహిమను ఎవరైతే అభ్యాసం చేస్తారో రోజు, అలాంటి వారు రాజసూయాగం చేయటం వల్ల ఎంత ఫలం వస్తుందో అంత ఫలం వస్తుందయ్యా వాడికి అన్నాడు. అశ్వమేధ యాగం అండి, ఇలా వాడింట్లో రాజ్యలక్ష్మి సుస్థిరంగా ఉంటుంది ఈ ఎవరైతే ఈ గయా మహిమను గురించి చెప్పుకుంటూ ఉంటారో. అలాంటిది పుస్తకమైనా ఇంట్లో ఉంటే చాలు. తర్వాత వాడికి అగ్ని వలన కానీ దొంగల వలన కానీ ఎటువంటి భయాలు కూడా ఉండవు కదా. ఎవరైతే ఈ గయా మహాత్మ్యాన్ని చెబుతారో విధిహీనంతు తత్సర్వం పితృణంతు సమం యాని తీర్థాని త్రైలోక్యతాని దృష్టాన్ని యాత్తత్రమై. ఎవరైతే ఈ గయా మహాత్మ్యాన్ని నిరంతరం పఠిస్తూ ఉంటూ ఉంటారో
గయ మహిమని ఎవరైతే తెలుసుకుంటూ ఉంటారో ఎలాగోలా మొత్తం మీద గయాతత్వాన్ని గురించి మనం ప్రబోధ చేయటం, అది ప్రపంచకానికి అందించటం, విన్నవాడు వినటం, చెప్పినవాడు చెప్పటం, ఇదంతా జరిగినట్టయితే వాడికి సమస్త తీర్థాల్లోనూ స్నానం చేసిన ఫలం వస్తుందయ్యా. ఏన జ్ఞాతం గయాఖ్యానం శృతం వా పఠితం మునే, ఎవరైతే చెబుతూ ఉంటే తెలుసుకుంటూ ఉంటారో అలాంటి వారు ముల్లోకాలంలోనూ సమస్తమైనటువంటి తీర్థయాత్ర చేసినట్టు వారి ఫలం వస్తుందయ్యా అని సనత్కుమారుల వారు నారద మహర్షికి చెప్పారటండి. తర్వాత విన్న తర్వాత సనత్కుమారుల వారు ఆయన ఆశ్రమం విడిచిపెట్టి నారద మహర్షితో వెళ్ళిపోయినట్టు ఆయన అసలు వెనకాల పడి. సంగీతం అండి, ఆయన సంగీత గురువు ఆయన పేరు, కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోయినారని ఈ రకంగా వాయుపురాణంలో కానీ, అగ్నిపురాణంలో, నారద పురాణంలో, ఇంకా గరుడ పురాణంలో, అనేక పురాణాల్లో ఈ గయా మహాత్మ్యాన్ని గురించినటువంటి విశేషాలు ఎన్నో చెప్పవలసినవి ఉన్నాయి. ఏదో కొంతవరకు మనం చెప్పగలిసాం, కానీ అన్నీ చెప్పగలిసామని అని చెప్పానని నేను అనుకోలేను. ఇంకా ముందు ముందు ఇంకా విశేషాలు చాలా 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 వినేవాళ్ళు, తెలుసుకున్నవాళ్ళు ఈ విజ్ఞానాన్ని బట్టి తర్వాత వాళ్ళు కూడా మిగతా గ్రంథాలన్నీ కూడాను అధ్యయనం చేసి తెలుసుకోవటానికి ఇదంతా మూల కారణమవుతుందని నేను భావిస్తున్నాను. తర్వాత ఈ రకంగా గరుడ పురాణం చాలా విశిష్టమైనటువంటిది. దాన్ని శ్రీ మహావిష్ణువు స్వయంగా మరి గరుత్మంతుల వారికి దివ్యోపదేశం చేసినటువంటి గరుడ పురాణం ఇది. దీనికి మూలంలో ఉండే వేదమంత్రాలన్నీ కూడాను ఆ జీవుల యొక్క గమనాగమనాల గురించి, అలాగే మరి వాళ్ళ యొక్క ఔర్ధదైహిక క్రియల గురించి, పారలౌకిక సుఖాల గురించి ఎన్నో వర్ణించినాయి. అవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. యథాశక్తి యథాసంభవం అన్నీ ఉన్నదిగా అన్నీ సమగ్రంగా మనం అధ్యయనం చేశామని చెప్పగలిగామని అనుకోవడానికి అవకాశాలు లేదు. మన ఆయుర్భాగ్యాలు చాలా అసలు ఎన్నో వేల సంవత్సరాలు జీవించుంటే కానీ ఇవి జరిగే పనులు కావు. అయినప్పటికీ స్మరించడం మన కర్తవ్యం. అందుకోసమని గరుత్మంతుల వారిని అడ్డం పెట్టుకుని శ్రీ మహావిష్ణువు మనందరికీ వారు దివ్యోపదేశం చేశారు. కనుక ఈ విజ్ఞానం శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా ఉండుగా. కానీ నాకు చెప్పినటువంటి నాకు, శ్రోతలకి, ఆచరించిన మహాత్ములకి, ఇంకా ముందు ముందు కూడాను ఎవరైతే చెబుతూ ఉంటారో అలాంటి వారు ఎవరు చెప్పినా ఒకటే, కానీ ఆ మంత్రముల యొక్క సమ్మేళన కూడా దీంట్లో అవసరం. ఈ విజ్ఞానాన్ని అందరూ కూడా పొంది అందరూ కూడాను వాళ్ళ పితృదేవతలు అందరూ ఉత్తమలోకాల్లో ఉండాలని, వీళ్ళందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థిస్తూ విరమిస్తున్న స్వస్తి.